అర్చన, ఏజ్ ఎంత అనేది? 25 మేడం. ఓకే. ఫస్ట్ ప్రెగ్నెన్సీ ఎప్పుడు వచ్చింది? 21లో మేడం. 21లో వచ్చింది. బేబీ వయసు ఎంత ఇప్పుడు? 3 ఇయర్స్ మేడం. 3 ఇయర్స్. మళ్ళీ ఎప్పటి నుంచి ట్రై చేస్తున్నారు? 4 మంత్స్ నుంచి మేడం. 4 మంత్స్ నుంచి. సో ఫస్ట్ టైం కూడా న్యాచురల్ ప్రెగ్నెన్సీ కదా? లేదు మేడం, మెడిసిన్ మెడిసిన్స్ తీసుకుంటే కన్ఫర్మ్ అయింది. కన్ఫర్మ్ అయింది. సో ఎగ్ పెరగను టాబ్లెట్లు ఇచ్చాం అంతే కదా? అవును మేడం. సో మనము ఈ లాస్ట్ 4 మంత్స్ నుంచి ఓవ్యులేషన్ ఇండక్షన్ మందులు పెట్టాం కానీ ఎగ్ పెరుగుతుంది కానీ ప్రెగ్నెన్సీ రావట్లేదు. ఓకే. సో ఈరోజు మనం ఒక చిన్న ప్రొసీజర్ చేద్దాము. సెలైన్ ఇన్ఫ్యూషన్ సోనోగ్రఫీ అని అంటారు. అంటే ఏంటంటే ట్యూబ్స్ ఓపెన్ ఉన్నాయా లేదా చెక్ చేయడం అనమాట. సో జనరల్గా ఏంటంటే ఫస్ట్ ప్రెగ్నెన్సీ అయ్యాక చాలామందికి ట్యూబ్స్ అనేటివి బ్లాక్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి, లేదా ట్యూబల్ స్పాజమ్ రావచ్చు, ఆర్ చిన్నగా మ్యూకస్ ప్లగ్స్ వెళ్ళి ట్యూబ్లో ఇరకచ్చు అనమాట. సో ఇలా ఉన్నప్పుడు సెకండ్ టైం ప్రెగ్నెన్సీ రావడం అనేది కొంచెం టఫ్ అనిపిస్తుంది. సో ఈరోజు మనం చేసే ప్రొసీజర్ ఏంటంటే సెలైన్ ఇన్ఫ్యూజన్ సోనోగ్రఫీ. సో దీంట్లో ఏం చేస్తారంటే యూట్రస్ లోపలికి మనం ఒక స్మాల్ ఫోలిస్ బల్బ్ అనేది పెడతామన్నమాట. సో యూట్రస్ అనేది కొంచెం డిస్టెండ్ అవుతుంది, అలానే మన సర్వైకల్ లాస్ అనేది క్లోజ్ అవుతుంది బల్బ్ వల్ల. సో తర్వాత నార్మల్ సెలైన్ని మనం ఇంజెక్షన్ చేస్తాం. సో నార్మల్ సెలైన్ ఇంజెక్షన్ చేశాక ట్యూబ్స్లో నుంచి బయటకు వస్తుందా లేదా అని మనము స్కాన్లో చూడడం అనేది జరుగుతుంది. సో ఇట్లా నార్మల్ సెలైన్ అవుట్స్ ఆఫ్ డగ్లస్లో మనకు కలెక్ట్ అయింది అంటే 2 ట్యూబ్స్ నుంచి మనకు ఫ్లో ఉందని అర్థం అనమాట. మనం ఇన్స్టాల్ చేసిన తర్వాత ఫస్ట్ రైట్ ఫెలోపియన్ ట్యూబ్, తర్వాత లెఫ్ట్ ఫెలోపియన్ ట్యూబ్స్లోంచి మనం నార్మల్ సెలైన్ వస్తుందా లేదా చెక్ చేస్తాం. కానీ ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ట్యూబ్స్ అనేటివి నార్మల్గా స్కాన్లో కనిపించవు. సో ట్యూబ్స్లో మనకు వాపు ఉన్న హైడ్రోసాల్పింగ్స్ అంటారు, లేదా ట్యూబల్ సిస్ట్లు, పారాట్యూబల్ సిస్ట్లు ఉన్నా, లేకపోతే ఫిమ్రియల్ ఎండ్ మనకు వాపు ఉన్నా, కానీ ఇట్లాంటి కండిషన్స్లో మాత్రమే ట్యూబ్ స్కాన్లో కనిపిస్తుంది. సో ఈ సెలైన్ ఇన్ఫ్యూజన్ సోనోగ్రఫీలో మనం చూసేది ఏంటంటే మనం పంపించిన నార్మల్ సెలైన్ అనేది పౌచ్ ఆఫ్ డగ్లస్లో కలెక్ట్ అయిందా, రైట్ ఓవరీ నుంచి లెఫ్ట్ ఓవరీ సైడ్ నుంచి మనకు సెలైన్ అనేది ఫిల్ అవుతుందా లేదా అని మాత్రం చూసుకోగలుగుతాం. సో లెట్స్ గో అహెడ్ విత్ ద ప్రొసీజర్. సో ఫస్ట్ మనం ఏం చేస్తున్నామంటే సర్వీస్ క్లీన్ చేసుకుంటున్నాము. తర్వాత ఫోలిస్ బల్బ్తో మనము యూట్రస్ని డిస్టెండ్ చేస్తున్నాము. సో ఒకసారి బల్బ్ ఇన్ఫ్లేట్ చేసిన తర్వాత మన ఫోలిస్ అనేది మనకు బయటకు రావట్లేదు. సో నెక్స్ట్ థింగ్ 10 ml నార్మల్ సెలైన్ తీసుకున్నాం. నౌ వీఆర్ ఇంజెక్టింగ్ ఇన్ టు ది యూట్రస్. సో ఇప్పుడు మనం చూసేది పైన యూరినరీ బ్లాడర్ అన్నమాట. సో కింద మనకు ఉండేది ఇది మనకు యూట్రస్. ఇక్కడ మనకు ఫస్ట్ ఈ రైట్ సైడ్ కనిపించేది రైట్ ఓవరీ, దాంట్లో బ్యూటిఫుల్గా ఓవేరియన్ ఫాలికల్స్ అనేది కనిపిస్తున్నాయి. ఇక్కడ పట్టుకోండి. ఎస్, పర్ఫెక్ట్. సో ఇప్పుడు మనం నార్మల్ సెలైన్ ఇంజెక్ట్ చేస్తున్నాం. యూట్రస్ మంచిగా డిస్టెండ్ అయింది. సో రైట్ ట్యూబల్ ఏరియా మనము చెక్ చేస్తున్నాము. సో ఇది రైట్ ఓవరీ. సో నాకైతే పెద్దగా మూమెంట్ అనేది కనిపించట్లేదు. సో లెఫ్ట్ ఓవరీ చెక్ చేద్దాం. ఇప్పుడు ఇక్కడ మనకు తన లెఫ్ట్ ఓవరీ అనేది కనిపిస్తుంది. సో ఇప్పుడు ఇట్ సైడ్ మళ్ళీ మనం సెలైన్ పంపించి ట్రై చేస్తున్నాం. ఎస్, సో లెఫ్ట్ సైడ్ మంచిగా ఫిల్లింగ్ అనేది మనకు కనిపిస్తుంది. సో మనకు ట్యూబ్స్ అనేది లెఫ్ట్ సైడ్ నీట్గా ఓపెన్గా కనిపిస్తున్నాయి. ఇక్కడ ఉండేది మనకు పౌచ్ ఆఫ్ డగ్లస్, పిఓడిలో కూడా కొంచెం మనము ఫ్లూయిడ్ని అబ్జర్వ్ చేస్తున్నాం. సో 2 ట్యూబ్స్ మనకు ఓపెన్గానే ఉన్నాయి. సో ఇట్లా చిన్న ప్రొసీజర్తో, పెయిన్లెస్ ప్రొసీజర్తో కూడా మనము ట్యూబ్స్ అనేటివి ఓపెన్ ఉన్నాయా లేదా అని చెకింగ్ అనేది చేసుకోవచ్చు. సో ఇప్పుడు చాలామందికి ఏంటంటే ఈ సెలైన్ ఇన్ఫ్యూషన్ సోనోగ్రఫీలో ట్యూబ్స్ అనేటివి కరెక్ట్గా ఎవాల్యుయేషన్ అవ్వవు. సో దీనికి రీజన్స్ ఏమై ఉండొచ్చు అంటే కార్నల్ స్పాజమ్స్ కూడా అయ్యి ఉండొచ్చు. సో నెక్స్ట్ డయాగ్నోస్టిక్ ప్రొసీజర్ విల్ బి హిస్ట్రోసాల్పింగోగ్రఫీ. సో ఈ హిస్ట్రోసాల్పింగోగ్రఫీలో ఏం చేస్తామంటే నార్మల్ సెలైన్ కాకుండా డైని పంపిస్తామన్నమాట. మిథిలిన్ బ్లూ పంపించి మనము ఎక్స్రే తీసుకోవడం అనేది జరుగుతుంది. సో దీని అడ్వాంటేజెస్ ఏంటంటే మనకు ట్యూబ్ అనేది క్లియర్గా ఎక్స్రేలో కనిపిస్తుంది, బికాస్ డైతోని మనము డిస్టెండ్ చేసాం కాబట్టి. అలానే ట్యూబ్ లెంత్ ఎంత ఉందో మనకి ఈజీగా తెలుస్తుంది. సో చాలామంది ఫస్ట్ ప్రెగ్నెన్సీ తర్వాత పిల్లలు వద్దు అని ట్యూబెక్టమీ ఆపరేషన్స్ చేయించుకుంటూ ఉన్నారు.
సో మనం సెకండ్ చైల్డ్ని ప్లాన్ చేసుకున్నప్పుడు డెఫినెట్గా మళ్ళీ రీక్యాన్యులేషన్ కావాలి అని అంటారు. అంటే కట్ చేసిన 2 ends ఆఫ్ ద ట్యూబ్స్ని మళ్ళీ కనెక్షన్ చేయడానికి మనకు ట్యూబ్ లెంత్ ఎంత ఉందో తెలుసుకోవడం ఇంపార్టెంట్. సో ఈ హెచ్ఎస్జి వల్ల మనకు ట్యూబ్ లెంత్ ఎంత ఉందో ఈజీగా తెలుస్తుంది. సో దీంట్లో కూడా మనకు ఇండెఫినిట్ ఆన్సర్ వచ్చింది, ట్యూబ్ ఇప్పుడు కూడా కరెక్ట్గా ఎవాల్యుయేషన్ కాలేదు అంటే డయాగ్నోస్టిక్ లాప్రోస్కోపీ చేసుకోవడం ఇంపార్టెంట్. ఎందుకు ఇంపార్టెంట్ అంటే సెలైన్ ఇన్ఫ్యూషన్ సోనోగ్రఫీ అయినా కానివ్వండి, హైకోసైడ్ మనకు హెచ్ఎస్జి అయినా కానివ్వండి, పేషెంట్ అన్కాన్షియస్ ఉండరు. సో కాన్షియస్నెస్తో ఉంటారు కాబట్టి చిన్న మనం డై పంపించినా అప్పుడప్పుడు కార్నల్ ఎండ్స్లో స్పాజమ్స్ రావచ్చు పెయిన్ వల్ల. సో ట్యూబ్స్ అనేటివి మనకు స్పాజమ్ వల్ల బ్లాక్ లాగా కనిపించచ్చు. సో లాప్రోస్కోపీ చేస్తే పేషెంట్కి అనెస్థీసియా ఇస్తాం కాబట్టి రిలాక్స్డ్గా ఉంటారు కాబట్టి డై అనేది బోత్ ఫెలోపియన్ ట్యూబ్స్లో నుంచి వస్తుందా లేదా డైరెక్ట్గా కెమెరాలో విజువలైజేషన్ చేస్తాం కాబట్టి ఇట్ ఈస్ 100% డయాగ్నోస్టిక్ వాల్యూ అనేది ఉంటుంది.